ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా నా శుభములు. దేవుడు మన జీవితంలో ఎన్నో వాగ్దానాలు ఇస్తాడు. ఆ ఇచ్చిన వాగ్దానాలలో మనము నెరవేర్పును ఎంత మట్టుకు చూడగలుగుతున్నాం? మన జీవితాలలో మనం పొందుకున్న వాగ్దానాలు ఎన్ని నెరవేర్చబడ్డాయి, ఎన్ని నెరవేర్చబడకుండా ఇంకా అలానే ఉండిపోయాయి? దేవుడు ఒకసారి ఒక వ్యక్తికి వాగ్దానం చేస్తే గనక ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. అయితే ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు మన జీవితంలో జరగలేదంటే దానికి గల కారణం ఏమిటి? కొన్ని వాగ్దానాలు నెరవేర్పుకి దేవుడు ముందుగానే చెప్తాడు. ఏమనంటే, నా కాలము కొరకు కనిపెట్టుకొనుడి, నా సమయం కొరకు కనిపెట్టుకొనుడి. అంటే వాగ్దానం ఇచ్చాను కదా, ఆ వాగ్దానం పలానా సమయంలో జరిగిద్ది, దాని నెరవేర్పు కొరకు మీరు ఎదురు చూడుడి అని దేవుడు చెప్తారు. అంటే కొన్ని వాగ్దానాలు నెరవేర్పు జరగాలంటే దానికి తగినటువంటి కాలం అనేది రావాలి. వాగ్దానం యొక్క నెరవేర్పు కాలం మన జీవితంలో వచ్చినప్పటికీ కూడా మనము ఎందుకు వాగ్దానాన్ని, దాని యొక్క నెరవేర్పును ఎందుకు మనం చూడలేకపోతున్నాము? వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడండి. ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడన్నమాట. అది ఎటువంటి వాగ్దానమైనా కావచ్చు, ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. వాగ్దానం నెరవేర్చే దేవుడు, మనం కలిగిన దేవుడు. వాగ్దానాలను నెరవేర్చుటకు సామర్థ్యత కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. అటువంటి దేవుని కలిగిన మనము మన జీవితంలో ఎందుకని ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును మనం చూడలేకపోతున్నాం? దానికి గల రీజన్ ఏంటి? దేనిని బట్టి మనం వాగ్దానం యొక్క నెరవేర్పును అనేది చూడలేకపోతున్నాం? మన జీవితంలో వాగ్దానం నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తే మన జీవితంలో ఆయన మనకిచ్చినటువంటి వాగ్దానం అనేది నెరవేర్పు జరుగుతుంది? కొన్ని సందర్భాలలో మాత్రమే దేవుడు తన సమయం కొరకు వేచియుండు అని చెప్తారండి. అయితే కొన్ని సందర్భాలలో ఆయన సమయం వచ్చినప్పటికీ కూడా మన జీవితంలో ఆయన వాగ్దానం అనేది ఆలస్యం అవుతుంది. కారణం దేవుడు కాదండి, కారణం మనమే అన్నమాట. మనల్ని బట్టే మన జీవితంలో వాగ్దానం అనేది ఆలస్యం అవుతుందన్నమాట. ఆ కారణమే ఈరోజు మనం ధ్యానించబోచున్నాము. 2 రాజులు 7వ అధ్యాయం మొదటి నుంచి. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1ంటికి 1 మానిక సన్నపిండియు, రూపాయి 1ంటికి 2 మానుకుల యావలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకునియుండునో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు, నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను. బెన్హదదు తన సైన్యం అంతటితో కలిసి ఎలీషా ఉన్నటువంటి ఈ యొక్క షోమ్రోను పట్టణాన్ని చుట్టుముట్టడం జరిగిందండి. అయితే ఈ శత్రువందరూ కూడా వచ్చి ఈ చుట్టుముట్టడం బట్టి ఆ పట్టణంలో భయంకరమైన కరువు అనేది ఏర్పడింది. అది ఎంత భయంకరమైన కరువు అంటే, ఒక 2 స్త్రీలు ఒప్పందం చేసుకుంటారు. ఏమనంటే, ఈ యొక్క కరువులో మనకు తినడానికి ఆహారం లేదు కాబట్టి మనం ఒక ఒప్పందం చేసుకుందాం. ఈరోజు ఆహారానికి నా బిడ్డను తిందాము, రేపటి ఆహారానికి నీ బిడ్డను తిందాము అని ఈ 2 స్త్రీలు కూడా ఒక ఒప్పందం చేసుకుంటారు. ఆ ఒప్పందం ప్రకారం ఫస్ట్ రోజు ఒక స్త్రీ యొక్క బిడ్డని చంపి తినేయడం జరిగిద్దండి. రెండో రోజు రెండో స్త్రీ ఏం చేసిద్దంటే, తెలివిగా తన యొక్క బిడ్డను దాచిపెట్టేసిద్ది అన్నమాట. అప్పుడు ఈ మొదటి స్త్రీ ఏం చేసిద్దంటే, రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నాకు సహాయం చేయి అని అడిగిద్ది. రాజుగారు అనుకుంటారు, ఫస్ట్ బాగా కరువు ఉంది కదా, కరువులో ఆదుకోమని అడుగుతుంది అని అనుకుంటారు రాజుగారు. తర్వాత, ఏమిటమ్మా నీ విచారం ఏమిటి అని చెప్పేసి అడిగినప్పుడు ఆమె చెప్పిద్ది, ఇలా మొదటి రోజు నా బిడ్డనైతే తినేసేమో, ఆమె బిడ్డనైతే దాచిపెట్టేసింది అని చెప్పేసి ఆ స్త్రీ చెప్పినప్పుడు రాజుగారి యొక్క హృదయం అనేది చాలా చలించిపోయిద్దండి. అంటే ఎలీషా కాలంలో అంత భయంకరమైనటువంటి
కరువు అనేది ఉన్నదన్నమాట. ఎక్కడైనా తల్లి యొక్క స్వభావం చూస్తే గనక ఆమె ఆకలిగా ఉండడానికి ఇష్టపడిద్ది. ఆమె ఆకలిగా ఉన్నా, ఆమె పొస్తు ఉన్నా తన బిడ్డలకి మంచిగా పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఉంటుందండి తల్లి యొక్క స్వభావం. కానీ ఎలీషా కాలంలో ఉన్నటువంటి ఆ తల్లి తన బిడ్డను చంపడానికి కూడా సిద్ధపడిందంటే అక్కడ కరువు యొక్క తీవ్రత అనేది ఎంత అధికంగా ఉందో, ఎంత అధికంగా ఉంటే కానీ ఆమె తన యొక్క బిడ్డను కూడా చంపడానికి సిద్ధపడింది. అంటే ప్రజలు అంత కరువుతో ఉన్నారన్నమాట. కారణం ఏమిటంటే చుట్టూ కూడా శత్రువులు చుట్టుముట్టేసారు. దానిని బట్టి అక్కడ కరువు అనేది అధికమైపోయింది. ఆ కరువు అధికమైపోవటం బట్టి తన ఆకలిని తీర్చుకోవడానికి తన కడుపులో పుట్టిన బిడ్డనే చంపుకుని తిన్నదన్నమాట ఆ స్త్రీ. అటువంటి ఆ భయంకరమైనటువంటి కరువు ఏలుబడి చేస్తున్నటువంటి దినములలో దేవుడు ఎలీషా ద్వారా ఒక వాక్కును విడుదల చేశాడన్నమాట. ఆ వాక్కు ఏమిటంటే, ఎంత భయంకరమైన కరువు ఉంది కదా, రేపు ఈ వేళకు ఈ కరువు మొత్తము కూడా పోయిద్ది. రేపు ఈ వేళకు, రేపు ఇదే సమయానికి, ఇదే టైంకు ఈ కరువు అనేది ఉండదు. నేను సమృద్ధిని ఇవ్వబోతున్నాను. ఈ కరువు మొత్తాన్ని నేను తీసివేస్తున్నాను. అది ఒకే ఒక్క రోజులో జరగబోతుంది. ఇప్పుడు ఎంత కరువుతో ఉన్నారో ఈ కరువు మొత్తము కూడా ఒకే ఒక్క రోజులో నేను తీసివేయబోతున్నాను. నేను జరిగించబోచున్నాను. ఇది నా ద్వారా జరగబోతుంది. దేవుడు సెలవిచ్చారు. ఒకే ఒక్క రోజులో ఈ కరువు మొత్తాన్ని నేను తీయబోతున్నానని చెప్పి దేవుడు సెలవిచ్చినప్పుడు రాజు దగ్గర ఉన్నటువంటి ఆ అధిపతి ఆ మాటలు వింటాడు కానీ నమ్మడన్నమాట. అంటే ఆయన అంటాడు, ఇది జరుగునా అని చెప్పేసి అంటాడన్నమాట. అంటే ఆ వ్యక్తి సందేహిస్తాడు. ఎప్పుడైతే సందేహిస్తాడో ఎలీషా అంటాడు, నువ్వు సందేహించావు కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని నీ కన్నులతో నువ్వు చూస్తావు, నువ్వు దీనిని అనుభవించవు అని సెలవిస్తాడన్నమాట. అయితే ఆ పట్టణంలో ఉన్నటువంటి 4 కుష్ఠరోగులు ఒక ఆలోచన చేస్తారు. ఏమనంటే, మనము ఇక్కడున్నా చనిపోతాం కరువును బట్టి. ఒకవేళ శత్రువు దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కూడా మనలను చంపేయవచ్చు. వాళ్ళు చంపొచ్చు, లేదా వాళ్ళు మనకు బ్రతకడానికి అవకాశం ఇవ్వచ్చు. ఇక్కడ ఉండి మనం కరువుతో చనిపోయే కంటే శత్రువుల దగ్గరికి వెళ్దాం. వెళ్ళి వాళ్ళు బ్రతకనిస్తే బ్రతుకుదాం, వాళ్ళు చంపేస్తే చనిపోదాం. ఇక్కడుండి చనిపోయే కంటే కూడా శత్రువు దగ్గరికి వెళదాం. అది ఇక వాళ్ళు బ్రతకనిస్తారా చంపేస్తారా అనేది వాళ్ళ ఇష్టం అని చెప్పేసి వాళ్ళు ఈ ఆలోచన చేసి ఆలోచన ప్రకారము వాళ్ళు ఏం చేస్తారంటే నడవడం ప్రారంభిస్తారు. వారు ఎప్పుడైతే అలా శత్రువు దగ్గరికి అయినా సరే వెళ్దాము అని ఒక ఆలోచన చేసి వాళ్ళు నడవడం ప్రారంభించారో, వాళ్ళు నడుస్తూ ఉండగానే దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తాడండి. అది ఏమిటంటే 2 రాజులు 7వ అధ్యాయం 6వ వచనం. యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియానుల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదకి వచ్చుటకై ఇజ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తెమిచ్చి ఉన్నాడని సిరియానులు ఒకరితోనొకరు చెప్పుకుని లేచి తమ గుడారములోనైనను, గుర్రములలోనైనను, గాడిదలోనైనను, దండిపేటలోనున్న వాటిలోనైనను ఏమీయూ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకుని సంధ్య చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయుండిరి. ఇక్కడ ఆ కుష్ఠరోగులు నడుస్తూ ఉండగానే దేవుడు ఏం చేశాడంటే, వారు నడుస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క శబ్దాన్ని గొప్ప ఒక భీకరమైనటువంటి శబ్దంగా మార్చివేశాడండి దేవుడు. అంటే ఒక గుర్రము, రథములు అవి పరిగెత్తితే ఎలా ఉంటాయో అనేటువంటి ఆ శబ్దంగా దేవుడు మార్చివేశాడన్నమాట. ఆ 4 కుష్ఠరోగులు వారు నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఒక గొప్ప శబ్దాన్ని కలగజేశాడన్నమాట. ఆ శబ్దం విన్నటువంటి శత్రువులు ఈ సిరియానులు అన్నమాట. ఈ సిరియా రాజు అయినటువంటి బెన్హదీదు మరి తన యొక్క సైన్యమంతా కూడా ఆ శబ్దం విన్నప్పుడు వారిలో ఒక కలవరం కలిగింది, ఒక భయం కలిగిందన్నమాట.
ఆ శబ్దం విన్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇజ్రాయేల్ యొక్క రాజు తనతో పాటు మరి కొంతమంది రాజులను కలుపుకొని మన మీదకి యుద్ధానికి వస్తున్నాడు, వాళ్ళందరూ కలిసి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరితో మనం యుద్ధం చేయలేము, మనం చేస్తే గనక యుద్ధంలో ఓడిపోవడం మాత్రమే కాదు కానీ ఈ యుద్ధంలో మనం చనిపోతాము, కాబట్టి మనము మన ప్రాణాలని దక్కించుకుందాం, మనం పారిపోతేనే మన ప్రాణాలని మనం దక్కించుకోగలము అని వీళ్ళందరూ కూడా, ఈ యొక్క సిరియానులందరూ కూడా ఆ స్థలంలో నుంచి వారు కలిగి ఉన్నదంతా కూడా అక్కడే విడిచిపెట్టేస్తారన్నమాట. ఇంకా వాళ్ళు అంటే ఫస్ట్ వాళ్ళ కలిగినటువంటి ఆ భయాన్ని బట్టి వాళ్ళు కలిగి ఉన్నదంతా కూడా అక్కడే విడిచిపెట్టేసేసేసి అక్కడి నుంచి వాళ్ళు పారిపోవడం అనేది జరిగింది. ఈ కుష్ఠరోగులు ఆ సైన్యం ఉన్నటువంటి ఆ ప్లేస్లోకి వెళతారు. వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ అంతా కూడా మనుషులు ఎవ్వరూ ఉండరన్నమాట. ఫస్ట్ వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే వీళ్ళకి ఉన్న ఆకలిని బట్టి ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి భోజనం ఉంటే భోజనం చేస్తారు. భోజనం చేసిన తర్వాత అక్కడ కొంత సామాగ్రి అనేది ఉంటుంది, ఆ సామాగ్రి కూడా వీళ్ళు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వీళ్ళు గ్రహించారు ఏమనంటే శత్రువులు వాళ్ళకు ఉన్నదంతా కూడా విడిచిపెట్టేసేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి వీళ్ళు గ్రహించారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఇది ఒక శుభవార్త, ఈ శుభవార్తను మనము మన రాజు దగ్గరకు తీసుకువెళ్ళాలి అని వీళ్ళు నలుగురు కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క వార్తను రాజుగారికి తెలియజేస్తారన్నమాట. ఈ వార్తని రాజుగారికి తెలియచేసినప్పుడు రాజుగారు కూడా మొదట వెంటనే నమ్మరు. ఒకవేళ శత్రువు పారిపోకుండా ఎక్కడైనా పొలంలో దాగికొని ఉన్నాడేమో అని చెప్పేసి ఒక ఆలోచన కలిగి ఉంటారు రాజుగారు. అయితే రాజుగారు ప్రక్కన ఉన్నటువంటి ఒక పనివాడు అంటాడు, మరి కరువుతో చాలామంది చనిపోయారు కదా, సరే ఒక 5గురిని పంపిద్దాం, ఆ 5గురు చనిపోతే చనిపోతారు, లేకపోతే బ్రతికితే బ్రతుకుతారు, చెక్ చేయడానికి ఆ ప్లేస్లో నిజంగా శత్రువులు ఉన్నారా లేకపోతే శత్రువులు అక్కడి నుంచి పారిపోయారా, ఈ విషయాన్ని చెక్ చేయడానికి ఒక 5గురిని పంపిద్దాం అని చెప్పేసి రాజు దగ్గర ఉన్నటువంటి ఒక పనివాడు రాజుగారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని ఒక 5గురిని పంపడం జరిగిద్ది. ఆ 5గురు కూడా వెళ్ళి ఆ ప్లేస్ అంతటిని కూడా చెక్ చేసి వాళ్ళు తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే శత్రువు అనేది అక్కడ లేడు, శత్రువు పారిపోయాడు అని చెప్పేసి వాళ్ళు రాజుగారికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే కుష్ఠరోగులు ఏదైతే చెప్పారో అది నిజమేను, అక్కడ ఎవ్వరు కూడా లేరు, కాబట్టి మనం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ సామాగ్రి అంతటిని కూడా మనం తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఈ 5గురు కూడా రాజుగారికి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తారన్నమాట. రాజుగారికి ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మరి అక్కడ శత్రువు వదిలిపెట్టేసినటువంటి ఆహారం కావచ్చు, వస్త్రం కావచ్చు, సామాగ్రి కావచ్చు, వాటన్నిటిని కూడా మరి తీసుకురావడం జరిగింది. ప్రజలకు మరి తక్కువ ధరలో వాటిని అందించడం జరిగింది. ఎలీషా ద్వారా దేవుడు ఏదైతే చెప్పాడో రేపు ఈ వేళకు ప్రజలకు అందించబడిద్ది అని చెప్పేసి ఏ సమయానికైతే ఎలీషా ద్వారా మరి దేవుడు బయలుపరిచారో కరెక్ట్గా అదే సమయానికి మరి ప్రజలకు అనేది అందించబడడం జరిగిద్దండి. అయితే ఎలీషా ఒక అధిపతితో ఒక మాట చెప్పాడన్నమాట, నీవు ఈ మాటని నమ్మట్లేదు కదా, కాబట్టి ఈ యొక్క సమృద్ధిని నీ కన్నులతో నువ్వు చూస్తావు కానీ నీవు దీనిని అనుభవించవు అని చెప్తాడన్నమాట. అలాగే అక్కడ త్రొక్కిసలాట అనేది బాగా జరిగిద్దన్నమాట. ఆ త్రొక్కిసలాటలో ఈ యొక్క అధిపతి అనేది చనిపోతాడు. అయితే ఆ యొక్క సమృద్ధి ప్రజలకు అందినటువంటి సమృద్ధిని తన కన్నులతో తను చూస్తాడు కానీ తాను అనుభవించలేడన్నమాట. ఎలీషా ద్వారా దేవుడు సెలవిచ్చినట్లుగా మరి ఆ యొక్క 4 కుష్ఠరోగుల్ని దేవుడు ఉపయోగించి ఆ కుష్ఠరోగులు నడుస్తున్నప్పుడు వారి యొక్క నడకను మరి రథముల ధ్వనిగా మార్చివేసి శత్రువుల గుండెలలో భయము కలిగేటట్టు చేసి శత్రువులు పారిపోయేటట్టు దేవుడు చేశాడు. అంతేకాదు మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని ఏ సమయానికని దేవుడు వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని దేవుడు జరిగించాడన్నమాట. శత్రువులు పారిపోవడం, మరి అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని వీరు తెచ్చుకోవడం, మరి ప్రజలందరికీ కూడా అవి అందింపబడడం అనేది జరిగింది. అంటే వాగ్దానం యొక్క నెరవేర్పు అనేది జరిగింది. షోమ్రోన్ పట్టణంలో ఎంత భయంకరమైన కరువు అంటే స్త్రీ తన బిడ్డను చంపుకుని తిందంటే మరి అక్కడ ఉన్నటువంటి కరువు అనేది ఎంతో తీవ్రంగా ఉంది అని అర్థం.
అటువంటి కరువుని దేవుడు తను చేసినటువంటి వాగ్దానం బట్టి ఒకే ఒక్క రోజులో ఆ కరువు మొత్తాన్ని కూడా తీర్చివేశాడండి. ఒకే ఒక్క దినం అన్నమాట. ఆ కుష్ఠరోగులు నడుస్తూ ఉండగా వారి యొక్క నడకను ఒక భీకరమైన ధ్వనిగా దేవుడు చేసి మరి అక్కడ ఒక అద్భుతం అనేది చేయడం జరిగింది. అంటే శత్రువు గుండెలలో భయము కలిగే అంతగా దేవుడు అక్కడ శబ్దాన్ని కలగజేశాడన్నమాట. దేవుడు కలగజేసినటువంటి ఆ శబ్దమే వారి గుండెలలో భయము కలిగింది. ఆ భయమును బట్టి వారు పారిపోవడం జరిగింది. ఆ పారిపోయిన తర్వాత మరి వారు విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఆ సామాగ్రి కావచ్చు, ఆహారము కావచ్చు, వస్త్రాలు కావచ్చు, అవన్నీ కూడా మరి వీళ్ళ దగ్గరకు తెచ్చుకుని వాటిని ప్రజలకు అందించడం అనేది జరిగింది. రేపు ఈ వేళకు అని దేవుడు సెలవిచ్చినట్లుగా, ఆయన సెలవిచ్చినట్లుగానే అదే సమయానికి ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు అనేది జరిగింది. రాజు దగ్గర ఉన్నటువంటి ఆ అధిపతి ఆ వాగ్దానాన్ని విన్నాడు కానీ అతను సందేహించుటను బట్టే తన జీవితంలో ఆ వాగ్దానాన్ని అనుభవించలేకపోయాడు. చాలామంది జీవితంలో వాగ్దానం పొందుకుంటారు కానీ ఆ వాగ్దానాన్ని అనుభవించలేరు. కారణం ఏమిటంటే వాగ్దానాన్ని నమ్మకపోవడం అండి. అంటే సందేహించడం అన్నమాట. దేవుడు ఏదైనా ఒక వాగ్దానం ఇస్తే ఇది జరుగునా, ఇది జరిగిద్దా అనేటువంటి ఒక సందేహమైనటువంటి మనస్సు, ఈ సందేహం అనేది దేవుని యొక్క వాగ్దానం వారి జీవితంలో జరగకుండా అడ్డుపడుతుంది. సందేహం అనేది అపవాది యొక్క ఆయుధం. అపవాది దగ్గర అనేకమైన ఆయుధాలు ఉన్నాయి. వాటిలో ఒక ఆయుధం సందేహం అన్నమాట. అపవాది చాలా కుయుక్తిగా పనిచేస్తాడండి. వాడు అసలు టైం వేస్ట్ చేసుకోడన్నమాట. వాడు టైంని చాలా సద్వినియోగం చేసుకుంటాడు చెప్పాలంటే. వాడు అసలు టైం వేస్ట్ చేసుకోడు. ఎందుకంటే వాడు కలిగి ఉన్నటువంటి ఆయుధాలు ఎవరి మీద వేయాలి అంటే ఎవరి మీద ఎటువంటి ఆయుధం వేయాలి, ఎవరి మీద ఎటువంటి ఆయుధం వేస్తే అది పని చేస్తుంది అనేది వాడు గ్రహించి, అంటే ఎవరి మీద ఎటువంటి ఆయుధం వేయాలో వారి మీద అటువంటి ఆయుధం వేస్తాడన్నమాట. ఈ సందేహం అనేది కూడా అపవాది యొక్క ఆయుధం అండి. ఇది ఎవరి మీద అయితే వేస్తాడో అంటే వారిలో, వారి మైండ్లో, వారి మనస్సులో, వారి ఆలోచనలలో ఇది జరుగునా, ఇది జరుగుతుందా, ఇదే సందేహం. ఈ సందేహం వారిలో ఉన్నంత వరకు కూడా వారు దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పును చూడలేరు. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం నెరవేర్పు చూడాలంటే సందేహం అనేది ఉండకూడదండి. ఎక్కడైతే సందేహం అనేది పనిచేస్తుందో అక్కడ దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పు అనేది జరగదు. వారు చూడలేరన్నమాట. అంటే దేవుని యొక్క వాగ్దానం జరగాలంటే ఒకటి దానికి సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పటికీ కూడా వారి జీవితంలో ఆ వాగ్దాన నెరవేర్పు జరగడం లేదంటే వారిలో ఉన్నటువంటి ఆ సందేహం అన్నమాట. ఆ సందేహపడే మనసు అన్నమాట. ఎక్కడైతే సందేహపడే మనసు ఉంటుందో అక్కడ దేవుడు పని చేయడానికి ఇష్టపడడండి. సందేహం పడే మనసు కలిగి ఉంటే అక్కడ అపవాది పని చేస్తాడు. మరి దేవుడు పని చేయాలంటే మనం ఏ మనసు కలిగి ఉండాలంటే మనము నమ్మిక కలిగి ఉండాలన్నమాట. ఎస్, ఇది జరిగిద్ది, ఇది జరుగును, ఇది కలుగును. ఎందుకంటే వాగ్దానం చేసింది దేవుడు, నాతో చెప్పింది దేవుడు. కాబట్టి ఖచ్చితంగా ఇది జరిగిద్ది, ఇది కలిగిద్ది అని ఒక నిశ్చయత మనలో ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏదైతే మనకిచ్చాడో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును మనం చూడగలుగుతాము. మనం ఎన్ని గంటలు ప్రార్థన చేసినా మనలో సందేహం అనేది పోలేదనుకోండి, ఆ యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పును చూడలేము. చాలామంది కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తారు, దినమునకు కొన్ని గంటలు ప్రార్థన చేస్తారు. మరి అంటే పవిత్రత కావచ్చు, పరిశుద్ధత కావచ్చు, యథార్థత కావచ్చు, మరి చాలా విషయాలలో చాలా మంచిగా జీవిస్తారండి. అయితే వారిలో ఒకటి సందేహపడే మనసు అన్నమాట. దీనిని బట్టి ఏంటంటే దేవుడు వారి జీవితంలో ఇచ్చినటువంటి ఆ వాగ్దానము నెరవేర్చబడకుండా అడ్డుపడుతుందన్నమాట. వారు ఎంత ప్రార్థన అయినప్పటికీ కూడా వారిలో ఉన్నటువంటి ఒక సందేహం అనేటువంటి ఆ మనస్సు వారి జీవితంలో ఆ వాగ్దానంలో అడుగు పెట్టకుండా అది అడ్డుపడుతుంది.
వాగ్దానం చేసిన దేవుడు నీ పక్షాన నిలబడాలన్నా, నీ పక్షాన యుద్ధం చేయాలన్నా, నీకు మేలు చేయాలన్నా, ఆ వాగ్దానాన్ని నెరవేర్చబడాలన్నా ఖచ్చితంగా నీలో ఉన్నటువంటి ఆ సందేహం అనేది తొలగించుకో. ఎప్పుడైతే ఆ సందేహాన్ని తొలగించుకుంటావో ఖచ్చితంగా దేవుడు నీ పక్షాన నిలబడతాడు, నీ పక్షాన న్యాయం చేస్తాడు, నీ పక్షాన యుద్ధం చేస్తాడు, నీ పక్షాన ఆయన ఏదైతే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఖచ్చితంగా నీ కన్నులతో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును చూస్తావు. సర్వశక్తి కలిగిన దేవుని నువ్వు కలిగి ఉన్నావు. సర్వశక్తుడైనటువంటి దేవుడు నీకు ఇచ్చాడు ఆ వాగ్దానం. వాగ్దానం ఎంత విలువైనది, దానికి విలువ లేకుండా చేస్తుంది నీ సందేహమే. నీ సందేహాన్ని నువ్వు నీ మైండ్లో నుంచి పెళ్ళగించుకుంటే గనక ఖచ్చితంగా దాని యొక్క విలువను నీవు నీ కన్నులతో చూస్తావు. దాని యొక్క విలువను నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. వాగ్దానం చాలా విలువైనదండి. ఆ వాగ్దానానికి విలువ లేకుండా చేస్తుంది నీలో ఉన్నటువంటి ఆ సందేహం. ఈ దినమే ఆ సందేహం అనేది సంపూర్ణంగా దానిని పెళ్ళగించుకో. ఆ సందేహం అనేది ఏ కోణంలో కూడా నీ ఆలోచనలో కానీ, నీ మనస్సులో కానీ, నీ ఉద్దేశంలో కానీ ఆ సందేహం అనే దానికి చోటివ్వమాకు. ఎప్పుడైతే ఆ సందేహము అనేది పూర్తిగా నీలో లేకుండా నీవు తొలగించుకుంటావో, ఎంతగా నీవు తొలగించుకుంటే ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును నీ జీవితంలో నువ్వు ఖచ్చితంగా చూస్తావు. దేవుడు నీ జీవితంలో ఎన్ని సంవత్సరాల బట్టి నుండో నీకు ఇస్తున్నటువంటి ప్రతి వాగ్దానం నెరవేర్చబడకుండా ఆ వాగ్దానంలాగే ఉండిపోవడానికి గల కారణం ఏమిటంటే అది దేవుడు కాదు, నీలో ఉన్నటువంటి ఆ సందేహం. నీలో ఉన్నటువంటి ఆ సందేహమే నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడకుండా అడ్డుపడుతుంది. ఆ సందేహాన్ని నువ్వు పెళ్ళగించుకుని దేవుని ఎదుట నువ్వు నిలబడు. ఖచ్చితంగా నీవు నీ వాగ్దానాలను నీవు అనుభవిస్తావు. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, ఆయన చెయ్యి విడిచిపెట్టడు, ఆయన నిన్ను మరిచిపోడు. నీలో ఉన్నటువంటి ఆ సందేహమైన మనస్సును సంపూర్ణంగా దానిని పెళ్ళగించుకో. నీకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు ఇది జరుగునా, ఇది జరిగిద్దా, నిజంగా ఇది జరిగిద్దా, ఇదే సందేహం. ఈ సందేహాన్ని సంపూర్ణంగా తొలగించుకున్నప్పుడు ఖచ్చితంగా జరిగిద్దండి. సందేహం మనలో నుంచి తొలగిపోయింది అని మనకి ఎప్పుడు తెలిసిద్ది? మనలో వచ్చే ఆలోచన ఎలా ఉంటుందంటే జరిగిద్ది, ఖచ్చితంగా జరిగిద్ది అనేటువంటి ఒక నిశ్చయత మనలో కలిగిద్ది అన్నమాట. అవును, ఈ విషయంలో ఇలా కలిగిద్ది, ఖచ్చితంగా కలుగును అనే ఒక నిశ్చయత మనలో కలిగిద్ది. ఎప్పుడైతే మనలో ఆ నిశ్చయత కలిగిద్దో అప్పుడు ఖచ్చితంగా మనము దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాల్ని మనం అనుభవించగలమన్నమాట. మనలో సందేహపడే మనసు ఉన్నంత వరకు కూడా ఆయన వాగ్దాన భూమిలో మనం అడుగు పెట్టలేం. మన జీవితంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు ఎంతో శ్రేష్టమైనవి కావచ్చు, ఎంతో ఉన్నతమైనవి కావచ్చు, ఎంతో విలువైనవి కావచ్చు, అమూల్యమైన వాగ్దానాలే. కానీ వాటి యొక్క నెరవేర్పును చూడలేకపోవడం గల కారణం ఈ సందేహపడే మనస్సు. ఈ సందేహపడే మనస్సు ఉన్నంత వరకు కూడా వాగ్దానం యొక్క నెరవేర్పును చూడలేం. ఎందుకంటే ఈ సందేహపడే మనసు ఇది దేవునిది కాదు. ఈ యొక్క ఆయుధం దేవుని ఆయుధం కాదు, ఇది అపవాది యొక్క ఆయుధం. అపవాది యొక్క ఆయుధం నీవు ధరించుకున్నంత వరకు కూడా దేవుడు నీ పక్షాన పని చేయలేడన్నమాట. కాబట్టి ఈ అపవాది యొక్క ఆయుధాన్ని విరగొట్టు. ఈ సందేహం అనేది దుష్టుని యొక్క ఆయుధం. దుష్టుని యొక్క ఆయుధాన్ని నువ్వు విరగొట్టు. నువ్వు ఎప్పుడైతే ఈ సందేహం అనేటువంటి ఆయుధాన్ని విరగొడతావో ఖచ్చితంగా దేవుడు నీ పక్షాన నిలబడతాడు. దేనికంటే ఏమైతే ఆయన నీకు వాగ్దానం చేశాడో ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి అన్నమాట. నీవు ఎంత త్వరగా దీనిని విరగొట్టగలిగితే దేవుడు నీ పక్షాన ఆయన తాను చేసిన వాగ్దానం నెరవేర్చడానికి అంత త్వరగా ఆయన నిలబడతాడు. దేవుడు నా జీవితంలో చాలా వాగ్దానాలు చేశాడు, కానీ ఆయన నన్ను మరిచిపోయాడని నీవు అనుకుంటున్నావు. ఆయన నిన్ను మరిచిపోలా. ఆయన నిన్ను మరిచిపోయే దేవుడు కాదు. ఆయన యొక్క వాగ్దానం నీ జీవితంలో జరగకపోవడానికి గల కారణం నీలో ఉన్నటువంటి ఆ సందేహమైనటువంటి మనస్సు అన్నమాట. ఆ మనస్సే ఆయన నీ పక్షాన కదలకుండా అది దేవునికి అడ్డుపడుతుంది. ఆ మనస్సును నీలో నుంచి పూర్తిగా తొలగించుకో. దేవుడు నన్ను విస్తరింపచేస్తానన్నాడు, నన్ను అభివృద్ధి చేస్తానన్నాడు, కానీ నా లైఫ్ ఏంటి ఇంకా ఇలానే ఉందని నీవు అనుకుంటున్నావు.
నీలో ఉన్నటువంటి ఆ సందేహపడే మనసే నిన్ను విస్తరింపబడకుండా, నీవు అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతుంది. కాబట్టి ఆ సందేహపడే మనస్సును నీలో నుంచి తొలగించుకో. ఆయన మాట ఇచ్చి మరిచిపోయే దేవుడు కాదు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన నీకేం వాగ్దానం చేశాడో, ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో నువ్వు మరిచిపోయావేమో కానీ ఆయన మరిచిపోలా. ఆయన మరిచిపోయే దేవుడు కాదు. నిన్ను పిలిచినవాడు నమ్మదగిన దేవుడు. ఆయన నిన్ను మరిచిపోలా. ఆయన నీ చేయి విడిచిపెట్టడు. నీలో ఉన్నటువంటి ఆ సందేహపడే మనసు అనేది సంపూర్ణంగా తొలగించుకో. ఖచ్చితంగా దేవుని యొక్క వాగ్దానాలు నీవు అనుభవిస్తావు. సందేహపడే మనస్సును తొలగించుకున్నప్పుడు ఖచ్చితంగా నీవు అభివృద్ధి చెందుతావు, నువ్వు విస్తరిస్తావు, నీకు మేలు కలిగిద్ది. అనేక మందికి నీవు దీవెనకరంగా మార్చబడతావు, అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడతావు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు, కానీ ఆయన నన్ను మరిచిపోయాడు అనుకుని నీవు అనుకుంటున్నావు. ఆయన నిన్ను మరిచిపోలా, నీ కన్నీటిని మరిచిపోలా. అనేక రాత్రులు నీవు కార్చిన కన్నీరు ఆయన పాదాల దగ్గరే ఉంది. దేవుడు మరిచిపోయే దేవుడు కాదు. అయితే ఇది ఎలా జరుగును? ఇది జరిగిద్దా? ఇది నిజంగా జరిగిద్దా? ఈ వాగ్దానం నా జీవితంలో నేను అనుభవించగలనా అనేటువంటి ఒక సందేహపడే మనసు నీలో కనబడకుండా ఆ విషయంలో నిన్ను నీవు సిద్ధపరుచుకుని నిలబడు. ఖచ్చితంగా ఆయన వాగ్దానం నీవు అనుభవిస్తావు. వాగ్దానం నెరవేర్పు కాలం, దేవుడు నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చేటువంటి సమయం. సందేహం పడే వారి జీవితంలో దేవుడు కదలలేడండి. వాళ్ళకి దేవుడు ఎంత అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చినా, ఎంత గొప్ప వాగ్దానాలు ఇచ్చినా వారి జీవితంలో దేవుడు కదలలేడు. కదలకుండా వారిలో ఉన్నటువంటి అవిశ్వాసం ఆపివేసిద్దన్నమాట. ఎందుకంటే అది అపవాది యొక్క ఆయుధం. అపవాది యొక్క ఆయుధాన్ని వాళ్ళు ధరించుకున్నప్పుడు వారి పక్షాన దేవుడు ఎట్లా పనిచేస్తాడు? దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి జీవితంలో బలవంతాన పని చేయడు. వాళ్ళు అనుమతిస్తేనే దేవుడు పని చేస్తాడు. నీవు సందేహపడుతున్నావు. ఎవరిని అనుమతిస్తున్నట్టు? అపవాదిని అనుమతిస్తున్నట్టు. అపవాది రా అని నువ్వు పిలుస్తున్నట్టు. అపవాది నీ జీవితంలో ఉంటే నువ్వు ఎలా వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలుగుతావు? కాబట్టి ఆ సందేహపడే మనస్సును సంపూర్ణంగా తొలగించుకో. ఎప్పుడైతే ఆ సందేహపడే మనస్సును నీలో నుంచి సంపూర్ణంగా తీసివేసుకుంటావో అప్పుడు నీవు దేవునికి చోటిచ్చినట్టు. సందేహం అనేది నీలో తొలగించుకున్నావంటే నీలో నమ్మిక అనేది వచ్చినట్లు. ఎప్పుడైతే నువ్వు నమ్మడం ప్రారంభించావో దేవుని ఆహ్వానిస్తున్నట్టు, దేవుణ్ణి పిలుస్తున్నట్టు. ఆయన నీలోనికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన ఏమైతే ఇచ్చాడో ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆయన నీకు ఇచ్చిన వాగ్దానాలు నువ్వు మరిచిపోయావేమో కానీ ఆయన మరిచిపోలా. ఆయన మరిచిపోయే దేవుడు కాదు. ఆయన ఎన్నటికీ మరిచిపోడు. అయితే నీలో ఉన్న సందేహం తొలగించుకోగలిగితే చాలు. తక్షణమే నా దేవుడి నీ పక్షాన అద్భుతాలు చేస్తాడు. తక్షణమే నా దేవుడి నీ పక్షాన యుద్ధం చేస్తాడు. తక్షణమే నా దేవుడి నీ పక్షాన విస్తరింపచేస్తాడు. నీ పక్షాన న్యాయం చేస్తాడు. నీ పక్షాన మేలు చేస్తాడు. నీకు అభివృద్ధిని కలుగజేస్తాడు. నీలో ఉన్నటువంటి ఆ సందేహపడే మనస్సును నీవు తొలగించుకున్న క్షణమే నా దేవుడు నీ జీవితంలో వాగ్దానం నెరవేర్పును స్టార్ట్ చేస్తాడు. ఖచ్చితంగా అది నీ కన్నులతో నువ్వు చూస్తావు, నీవు అనుభవిస్తావు, సంతోషిస్తావు. నోటి నిండా నవ్వు కలిగేటువంటి దినములను నీవు చూస్తావు. ఆనందించు దినములు, సంతోషించు దినములు నీ జీవితంలో చూస్తావు. వాగ్దానం నెరవేర్చడానికి ఆయన ఆతృత పడుతున్నాడు. అయితే ఆయనను కదలనివ్వకుండా నీలో ఉన్న సందేహమే అడ్డుపడిపోతుంది. కాబట్టి ఇప్పుడే ఈ క్షణమే నీలో ఉన్నటువంటి ఆ సందేహాన్ని తొలగించుకో. దేవుని యొక్క వాగ్దానాన్ని అనుభవించు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడును మహాగణుడు వగు తండ్రి, నీకు వందనాలు. సర్వశక్తి కలిగిన యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అద్వితీయ సత్యదేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా యేసయ్యా తండ్రి, ఎంతమంది అయితే ఇంకా ఆ సందేహం అనేది ప్రభా వారి జీవితంలో ఉన్నదో
దానిని సంపూర్ణంగా తొలగించమని వేడుకుంటున్నాను. అది అపవాది యొక్క ఆయుధం ప్రభా. అపవాది యొక్క ఆయుధం నీ బిడ్డలు ధరించుకున్నంత వరకు కూడా వారి పక్షాన నీవు యుద్ధం చేయలేవు ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ఇంకా ఈ యొక్క ఆయుధాన్ని వారు ధరించుకుని ఉన్నారో సంపూర్ణంగా ఈ యొక్క ఆయుధాన్ని విరగొట్టమని వేడుకుంటున్నాను ప్రభా. యేసు క్రీస్తు నామంలో ప్రభా, ఈ సందేహపడే మనస్సును పెళ్ళగించమని వేడుకుంటున్నాను ప్రభా. నీవు చేసిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడకుండా తండ్రి, అడ్డుగా ఉన్నటువంటి ఈ యొక్క సందేహపడే మనస్సును సంపూర్ణంగా దీనిని విరగొట్టమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు. సర్వశక్తి కలిగిన యేసయ్య నీకు వందనాలు ప్రభా. యేసయ్య, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునే దేవుడు, ఏ ఒక్కరిని మరిచిపోయే దేవుడు కాదు, ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. వాగ్దానం చేసిన నీవు నమ్మదగిన దేవుడు ప్రభా. నీ బిడల జీవితంలో ప్రభా ఎంతమందికి ఎన్ని వాగ్దానాలు చేసావో ప్రభా, ఆ వాగ్దానాలన్నీ కూడా మీరు నెరవేరుస్తున్నారు. అందరిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. వారిలో ఉన్నటువంటి ఆ సందేహపడే మనస్సును తీసివేసి నీ వాగ్దానాలను వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి బిడల విషయంలో ప్రభా మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభా. ఈ చిన్న ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.